వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి కేఎం ఫంక్షన్ హాల్లో ఆదివారం పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, గేట్స్ కళాశాల కరెస్పాండెంట్ పద్మావతమ్మ, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి, గుత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి హాజరయ్యారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం, సంగీత సాధన, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘంటసాల స్వరాలు తరతరాల పాటు సంగీత అభిమానులు మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు పాటకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు రఘునాథరెడ్డి, మైనుద్దీన్, కేఈ సురేష్, మల్లికార్జునరావు, డాక్టర్ శాంతిప్రియ, ఓఎంకే ప్రసాద్, విజయభాస్కర్, రసూల్ సాహెబ్, రవి బాబు, సింగర్స్ జాఫర్ బాషా, విశ్వనాథ్, సీతాలక్ష్మి, మనోజ్ కుమార్, రవిబాబు, మల్లికార్జునరావు, డాక్టర్ శాంతిప్రియ, ఓఎంకే ప్రసాద్, జ్ఞానశేఖర్, మంజుల, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు శాల్వాతో సత్కరించి సన్మానించారు. అనంతరం సింగర్స్ను శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి, వైసీపీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్, మున్సిపాలిటీ వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్, వైసీపీ టౌన్ సెక్రటరీ భమ్మేంద్ర కుమార్, కేఈ సురేష్, గేట్స్ కళాశాల కరెస్పాండెంట్ వికే పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ చిత్రపటానికి గుత్తికి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది ఎం శ్రీనివాసులు గారు, అలాగే గుత్తి మున్సిపల్ కమిషనర్ గారు పద్మశ్రీ ఘంటసాల గారికి పూలమాలతో అలంకృతం చేశారు. దొరికినాడు సాధనే అంటే ఇలా మీ దగ్గరికే మీ టేబుల్ వేసి మీ దగ్గరికే భోజనం పెట్టడంలో శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచి తగినట్టు మనినట్టు లేదులే, ప్రేరణపై వాణిదైన సాధించునుడే. దివ్యగంగకు విధించిన భగీరథుడు మానవుడే. సిఇఓ గారి ఆధ్వర్యంలో, ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో మా గాయని అలాగే డాక్టర్ శాంతిప్రియ గారిని సన్మానించడం జరుగుతున్నది. వారికి
మా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శాంతిప్రియ గారు గుత్తిలోనే కాదు, అనంతపూర్లో కూడా మంచి సింగర్గా పేరు తెచ్చుకున్నారు. అక్కడ కూడా ప్రతి కార్యక్రమంలో మేడం పాడుతూ ఉంటారు. అది మనకు గుర్తికి వచ్చినటువంటి ఘనత అది. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కళాకారుడు విజయ్ కుమార్ గారికి ఈ ముగ్గురికి సన్మానం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లండి ప్లీజ్, క్లాప్స్. హృదయపూర్వకంగా అందించి ఈ సన్మాన కార్యక్రమంలో గుత్తి బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి ప్రెసిడెంట్ గారికి మళ్ళీ గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. మేడం గారికి, శాంతిప్రియ మేడం గారికి, నాగేశ్వర గారు రెడీగా ఉండండి, రండి మీరు, మీకు కూడా సన్మానం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ ఉన్న ఆధ్వర్యంలో ఈ సన్మానం. నిలబడండి అట్లా మేడం, నిలబడండి సార్, అట్లా ముందరండి. సో గట్టిగా చెప్పట్లండి. చిరుకానుక ఇస్తున్నారు ఆయనకు మా విజయ్ కుమార్ గారు. రండి నాగేశ్వర గారు, కూర్చోండి, ఇక్కడ నిలబడండి. మీకు చిన్నిపాటి ఒక కానుక ఇస్తున్నారు 500 రూపాయలు. రైట్ రైట్ సార్. మరొక మంచి సందేశాత్మకమైనటువంటి పాట ఘంటసాల గారు ఎన్నో పాటలు పాడారు. మరి బాలభారత మూవీ నుంచి ఒక మంచి పాట. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జబ్బర్ మియా గారు వాళ్ళ మిత్రుడు, చిన్ననాటి మిత్రులకు శాల్వా కప్పుతున్నాడు. చాలా అద్భుతం. ఒక మంచి మిత్రులకు కలిపినాం మేము ఈరోజు ఇక్కడ మా బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ తరఫున. సార్ వెల్కమ్ సార్. ఇలాంటి మిత్రులు ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండాలి. అంత ఫాస్ట్గా వస్తున్నారు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కానీ ఇటువంటి మహనీయులు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అయితేనేమి, ఘంటసాల గారు అయితేనేమి, మహమ్మద్ రఫీన్ అయితేనేమి, ఇటువంటి, ఎందుకంటే మేము కూడా మాది 1980 బ్యాచ్ ఎస్ఎస్సి. ఎందుకంటే నేను కూడా ఎక్కువ సినిమాలు ఘంటసాల గారి పాత గులే బకావలి కథ అయితేనేమి, అలాగే రాముడు భీముడితో అయినవి, సామాజిక, సాంఘిక మరియు అనేక రకమైన ఈ పాటలు